బక్రీద్ పండుగపై కోశమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 17వ తేదీ గోరక్షకులకి బ్లాక్ డే అన్నారు. ఒకవైపు తామంతా బాధలు ఉండగా మరోవైపు భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ వివాదాస్పద పోస్ట్ పెట్టారని, ముస్లింలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెట్టిన పోస్టులో ఆవు ఉందని, అది హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ ముస్లింలు అందరి ఓట్లతోనే ముఖ్యమంత్రి అయ్యారని, వారి ఎమ్మెల్యేలు పెట్టే ఇటువంటి పోస్టులపై స్పందించి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. బక్రీద్ అంటే గౌరక్షకులకి ఇవాళ బ్లాక్ డే అనుకోండి. ఎందుకంటే ఇవాళ లక్షలలో మొత్తం భారతదేశంలో మా గౌమాతని కోసి వీళ్ళు తింటారు. ఒక్క సైడు మేము బాధలో ఉంటే ఇంకో సైడు కాంగ్రెస్ ఎమ్మెల్యే భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు ఒక పోస్ట్ పెట్టినారు. బక్రీద్ శుభాకాంక్షలని ఒక పోస్ట్ పెట్టినారు. పోస్ట్ పెడితే శుభాకాంక్షలు చెప్తే మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నేతలు, సెక్యులర్ ఉన్న రాజకీయ నేతలు శుభాకాంక్షలు చెప్తారు. కానీ ఆ బ్యానర్లో, ఆ పోస్ట్లో మీరు చూడొచ్చు, మంచి ఆవులని ఒక ఫోటో లాగా కనబడుతుంది. ఫోటో షేడ్ లాగా కనబడుతుంది. ఆ ఫోటో షేడ్ది ఒక బ్యానర్ తయారు చేసి ముస్లిం సోల్కి బక్రీద్ శుభాకాంక్షలని అనిల్ కుమార్ గారు, భువనగిరి ఎమ్మెల్యే గారు పెట్టినారు. అంటే ఇది కాంగ్రెస్ వాళ్ళకి ఏం కొత్త కాదు. ఎక్కడెక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే అక్కడక్కడ హిందువులకి మనోభావాలకి దెబ్బ తలిగేలాగానే చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వన్ సైడ్గా పనిచేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. కానీ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినారంటే హిందువులు ఓటు, ముస్లిమ్స్ ఓటు, అందరూ ఓటు పడే దానివల్లనే మీరు ముఖ్యమంత్రి అయినారు. కానీ మీ ఎమ్మెల్యేస్ ఈ విధంగా హిందువులకి మనోభావాలకి దెబ్బ తగిలేలాగా ఇట్లాంటి పోస్టులు పెడితే మీరేం చెప్తలేరు. దీనికి మీరు ఇమ్మీడియట్గా ఎమ్మెల్యే గారికి చెప్పి ఆ పోస్ట్ని డిలీట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి